నమస్తే మేడం. వచ్చిన మీరు ధ్యానులు ఎలా ధ్యానం వల్ల ఏం పొందుతున్నారు, ఎలా ఉంది మీరు 2 మాటల్లో చెప్పండి. ఓకే మేడం. ధ్యానం వల్ల నా పేరు స్వప్న, మాది ఇక్కడే హౌసింగ్ బోర్డు రామగుండం. ధ్యానం వల్ల ఏం పొందిండ్రు అని అడిగిండ్రు కాబట్టి ధ్యానం వల్ల ఫస్ట్ ఆరోగ్యం ఆనందం అయితే ఫస్ట్ పొందినాం. అది ఫస్ట్ మేము ధ్యానంలో కంటే ఒక 3-4 సంవత్సరాల క్రితం అసలు ధ్యానం గురించి తెలుసు. కాకపోతే ధ్యానం చేసుకుందూ రమ్మని చెప్తారు. ఇక్కడ యశోద రమ్మ మేడం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసుకుంటారు. రమ్మని చెప్తా ఉంటే అసలు కళ్ళు మూసుకుంటే ఏం జరుగుతుంది, అసలు ఈ కళ్ళు మూసుకుంటే ఎట్లా పోతుంది, అసలు మా ఆయనకు కూడా ఆరోగ్యం బాగాలేకుండే. అప్పుడు కూడా రమ్మని చెప్పిరు, అంటే 3-4 నెలలు మొత్తం మంచంలోనే ఉన్నాడు. అప్పుడు రమ్మని చెప్పినా కూడా పోలే. ఇంత మందులు వాడితేనే తగ్గుతలేదు, కళ్ళు మూసుకొని కూర్చుంటే అసలు ఏం తగ్గుతుంది అనేసి కేర్లెస్ చేసినాం, పోలేదు. అయితే ఒకరోజు శివరాత్రి రోజు మాకు అక్కడ బోనాలాగా ఉండేటి, అక్కడ శివాలయం ఉంది. అక్కడ వాళ్ళు ధ్యానం చేసుకుంటున్నారు. అక్కడ పిరమిడ్స్ ఏం లేవు అసలు. పిరమిడ్ అంటే ఇక్కడ నుంచే తెలుసు మాకు, వాళ్ళు మామూలుగా గుళ్ళ చేసుకునే వాళ్ళు. అయితే రమ్మని చెప్తే శివరాత్రి రోజు మాకు అక్కడ బోనం చేసుకుంటే ఆ బోనం అయిపోయింది, అంత తిన్నాం. గుళ్ళలో కాస్త కూర్చుందామని పోయినాం. అంటే గుళ్ళాలంటే మామూలు మాట్లాడుకోవడానికి, ధ్యానం అంటే ఏం తెలియదు కదా అప్పుడు. అయితే ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇప్పుడు మన పత్తి సారు అన్నారు కదా అన్నదానం అనేసి, అన్నదానం కాదు కానీ నేను పాల తీర్థం ద్వారా వచ్చిన నేను అసలు. అయితే మేము అనుకున్నాం కదా, అమ్మ మంచి చిక్కటి పాలు పోతారు కదా, మనం పాలైనా తాగుదాం అని మా చిన్నమ్మలు వాళ్ళు వీళ్ళు ఉండే, వాళ్ళని నేనే తీసుకొని పోయి కూర్చుంటే రత్నమాల మేడం ఇంకా మన మేడం వాళ్ళు క్లాస్ చెప్తారు అక్కడ. అప్పుడు వాళ్ళు ఎవరు తెలియదు, మంచి చిక్కటి పాలు పోతారు కదా తాగి పోదాం అనేసి అందరం కూర్చున్నాం. అయితే కూర్చోమంటే ఇట్లా క్రాస్ చేసుకొని చేతులు కట్టుకొని కూర్చోమంటే కూర్చున్నాం. కూర్చున్న తర్వాత అంతా ఎట్లా అంటే అంత ఇట్లా చీకటి, ఇట్లా మెరుపులు వచ్చినట్టు, అంతే ఏదో అనిపిస్తుంది లోపల. నేనేం చేసినా మా చిన్నమ్మలకు లేపి, చిన్నమ్మ కూర్చుంటే ఇట్లా అవుతుంది, మనకి ధ్యానం వద్దు ఏమద్దు, మనం ఫస్ట్ పోదాంపా అని చెప్పి మా వదిలిని మా చిన్నమ్మలు అందరినీ నేనే తీసుకొని వెళ్ళిపోయినా. అయితే యశోదక్క ఏం చేసింది, సరే మీరు పోతే పోండి కానీ కొన్ని పాలు తాగిపోండి అని చెప్పింది. సరే అన్న, చిక్కడి పాలు కదా అమ్మ మళ్ళీ ఇట్లా తాగాలి అనేది ఆ పాల కోసమే ఆ పాలు అయినా అట్టి మళ్ళీ ఇచ్చి తినేసి వెళ్ళిపోయినాం. అట్లనే ఇక అని చెప్తా ఉంటే ఇక రాలే. అయితే మా భూలక్ష్మి మేడం, రామచంద్ర మాస్టర్ ఇక్కడ పిరమిడ్ కడతాను అంటే చెప్పిండ్రు, మరి అక్కడికి రాలేదు కదా ఇక్కడికైనా వచ్చి చేసుకోండి అని చెప్తే, సరే చూద్దాం, ఇన్ని రోజులు దూరం ఉన్నప్పుడు పోలే, దగ్గర ఉన్నప్పుడు పోయి చూద్దాం ఇది ఏందనేసి వాళ్ళతో వచ్చినాక తెల్లారే ర్యాలీ తీసిండ్రు. ర్యాలీలకు కూడా పాల్గొన్నాం మేము అప్పుడు. ఇక అప్పటి నుంచి ఇక మాది జీవితం మొత్తం ఇక ధ్యానమయం లెక్క అయిపోయింది. ఎప్పుడు కాలు పెట్టినామో అప్పటి నుంచి ధ్యానం అనేసి ఇటే అంకితం అయిపోయినాం. మా ఆయన మేమిద్దరం. ఫస్ట్ మన పత్తి సార్కి చాలా చాలా థ్యాంక్స్, భూలక్ష్మి మేడం, రామచంద్ర మాస్టర్కి, మళ్ళీ వీళ్ళకు సపోర్ట్ చేసిన వాళ్ళ పిల్లలకు కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇంత పెద్ద పిరమిడ్ కట్టిన వాళ్ళ పిల్లల సపోర్ట్ కూడా ఉంది మాకు. ఇక్కడ కట్టే ఏంటంటే అసలు వేరే వాళ్ళ పిరమిడ్కి పోయినాం, ఎక్కడికో పోయినాం అన్న ఫీలింగ్ మాకు లేదు. ఇక్కడ కట్టే అసలు మాదే, ఇదంతా మాదే. ఎక్కువ ఆనందం పొందుతున్నా. అసలు చెప్పాలంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ ఎవరింటి దగ్గర కానీ ఇంత ఆనందం పొందలేదు. ఈ పిరమిడ్ ఒక్కటే కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబంలో మేము కూడా ఒకరం అయిపోయినట్టు మొత్తం మాకే అప్ప చెప్తారు. ఇక్కడికి వచ్చినామంటే అసలు మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినట్టే ఫీల్ అవుతాం. అట్లనే ఫీల్ అవుతాం. ఫస్ట్ వీళ్ళ కుటుంబ సభ్యులకు అందరికి ధన్యవాదాలు, వీళ్ళందరికీ థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో మమ్మల్ని చేర్చుకున్నందుకు కూడా బాగా థ్యాంక్స్ వాళ్ళకి. చాలా బాగుంది అనుభవం. మా అనుభవం అంటే ఫస్ట్ మా ఆయనకైతే ఆరోగ్యం బాగాలేకుండే. అయితే మధ్యలో హాస్పిటల్కి తీసుకుపోయి మెడిసిన్స్ అవి ఇవి వాడేవాళ్ళం. ఇప్పుడు అటువంటిది ఏం లేదు. ఇక్కడికి వచ్చిన కాడ నుంచి ఒకసారి టాబ్లెట్లు తెచ్చుకున్నాడు, వేసుకోవాలి, ఒక 2 సార్లు వేసుకున్నాడు. మళ్ళీ ఆయనకే అనిపించింది, నేను ఇంతసేపు కూర్చుంటే కదా, ఇంతసేపు కూర్చున్నా కూడా ఎందుకు ఇంకా నేను టాబ్లెట్లు వేసుకోవాలనేసి టాబ్లెట్లు కూడా బంద్ చేసిండు. ఇక పిరమిడ్ ధ్యానం చేసుకుంటాం మేము, పొద్దున సాయంత్రం కూడా వచ్చి ధ్యానం చేసుకుంటాం. అంత హాస్పిటల్ కంటే ఏం లేదు. మళ్ళీ మా పిల్లలు కూడా మాతోటే ఉంటారు. చాలా ధ్యానం వల్ల చాలా పొందినాం. ఒక్కసారి మన వాళ్ళకి చెప్పండి.
ధ్యానం ఎలా చేసుకోవాలంటే ధ్యానం అంటే కొంత పొందింది కదా ఉమ్, పంచాలి, మనం పంచితే పెంచబడుతుంది అని చెప్తున్నారు అవునవును. ఎప్పుడైనా. ప్రకృతి మనకు సందేశం. ఉమ్. ఆ ధ్యానం ఎలా చేస్తారు ఒకసారి మీరు ధ్యానం చూపించండి. ఎలా చేస్తారా? రెండు కాళ్ళు ఇట్లా క్రాస్ చేసుకొని చేతిలో చేయి కట్టుకొని కళ్ళు రెండు మూసుకొని ఇట్లా శ్వాసనే గమనించాలి. ఇట్లా శ్వాసనే గమనించాలి. అది గమనించిన కొద్దీ మనకు ఫస్ట్ ఏదేదో ఆలోచనలు వస్తాయి. తర్వాత ఏమైతుందంటే ఇట్లా తేలిగ్గా అయిపోయి అసలు మనం ఎక్కడ ఉంటామో అసలు మనకే తెలియదు. అట్లా వెళ్ళిపోతాము. అసలు ఇట్లా ఇట్లా పడిపోతాం. అయినా కూడా 2 నిమిషాలు ధ్యానంలో కూర్చొని చూపించండి ఓకే మేడం. ఎందుకంటే ప్రేక్షకులకు ఉమ్. యూట్యూబ్ చూసే వాళ్ళకి అర్థం కావాలి మనం ఓకే చెప్పింది. మేడం, కూర్చుంటాం. కూర్చోండి. ఎవరికి ఎప్పుడు ఏది అందుతుందో చెప్పారు మధ్య సార్. ఓకే. ఇలా చిరునవ్వుతో రెండు కళ్ళు తెరిచి చేతులు చూసుకొని క్లాప్స్ కొట్టుకోవాలి మేడం. ఇలానే అందరూ చేసుకోవాలి. ఏమైనా నియమాలు ఉన్నాయా? నియమాలు అంటే ఏమీ లేదు. మనం ఎప్పుడైనా కూర్చోవచ్చు, పడుకొని అట్లనే కూర్చోవచ్చు. నిద్ర పట్టకపోయినా కూడా మనం ధ్యానం చేసుకొని పడుకోవచ్చు. మనం బస్సులో పోయినా కూడా ఎక్కడ పోయినా కూడా ఆ రెండు కళ్ళు మూసుకొని మన శ్వాసను గమనించుకుంటే సరిపోతుంది. ఒకటి ఏంటిదంటే